తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధిలో నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో తండోపతండాలుగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక అభిషేకం చేసిన మీద భక్తుల దర్శనం ప్రారంభించారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో క్యూ లైన్లతో కిటకిటలాడింది. వనదుర్గా భవానీ మాతకు జై అంటూ భక్తులు అమ్మవారి నామస్మరణ మారుమోగింది. ఈ భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వాహనాల్లో ఏడుపాయలకు చేరుకొని మంజీరా పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకొని ప్రధాన ఆలయంలో క్యూ లైన్లో బారులు తీరారు. కొందరు భక్తులు సంతాన గుణంలో మొక్కులు చెల్లించుకొని ఆలయంలో తొట్టెలను కట్టారు. మరికొందరు భక్తులు అమ్మవారికి ఓడిబియ్యాన్ని సమర్పించారు. మరికొందరు భక్తులు తలనీలాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన కమిటీ చైర్మన్ సాతెల్లి బాలగౌడ్, పాలక మండలి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కల్పించారు. అనంతరం భక్తులకు ప్రత్యేక పూజలు, ఓడిబియ్యం సమర్పించిన అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బాలగౌడ్, ధర్మకర్తలు యాదవ్గౌడ్, మోహన్ రావు, బాగారెడ్డి, వెంకటేశం, సాయిలు, సిద్ధిరాములు, పెంటయ్య, రఘువీర్, సూర్య, శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ శర్మ, నరేష్, మహేష్, యాదగిరి, బలరాం, దీపక్ రెడ్డి, బ్రహ్మచారి, కాంత్, విజయ్ తదితరులు అమ్మవారికి సేవలు అందించడంలో నిమగ్నమయ్యారు. కాగా ఏడుపాయల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాపన్నపేట ఎస్ఐ దాసరి మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గట్టిగా ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి ఆలయ ప్రాశస్త్యం గురించి వివరించారు. స్వరఘోషదీప్తాం వనదుర్గాం శరణం ప్రపద్యే. ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఏడుపాయలు. మరి ఈరోజు నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము, తదనంతరం అమ్మవారికి సహస్రనామార్చన, వివిధ రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఉదయం నుండి కూడా భక్తులు మంజీరా నది పాయలో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ రోజు ఒక తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు. ఈ యొక్క అమ్మవారి దర్శనం వల్ల సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వనదుర్గా భవానీ మాతాకి జై.